వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరం సంతపేటలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి హామీ. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో 150 పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఏఆర్ఓ నగర కమిషనర్ అరుణ. మూడు రోజుల్లో పెన్షన్ పంపిణీ జిల్లాలో పూర్తి చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. టీడీపీ నేతల హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. పల్లెటూరు ప్రజలంతా స్వచ్ఛమైన మనసున్న వారు సంతపేట వాసులని కొనియాడారు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి. కార్మికులు, లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో నివసించే సంతపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. మంగళవారం చిత్తూరు నగరం సంతపేట సర్కిల్లోని టీ షాప్లో స్థానిక నాయకులు, ప్రజలతో ఆయన ముచ్చటించారు. పేద మధ్యతరగతి ప్రజలు తమ కష్ట నష్టాలను టీ షాపులలో కూర్చొని చర్చించుకోవడం పరిపాటి అని ఆయన అన్నారు. అదేవిధంగా తన రాకను గుర్తించి స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, సంతపేట అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆటో, లారీ డ్రైవర్లు ఇలా అన్ని వర్గాల వారు తనను కలిసి సంతపేట అభివృద్ధికి సూచనలు చేయడం అభినందనీయమని, వాటిని తప్పక అమలు పరుస్తానని హామీ ఇచ్చారు. సంతపేట నుండి తిరుపతి హైవే, బెంగళూరు హైవేకు రోడ్డు కనెక్టివిటీ, డస్ట్ గార్బేజ్ తరలింపు, ఉపాధి అవకాశాలు, పార్కుల అభివృద్ధి ఇలా ప్రజలకు అవసరమైన సూచనలు వారు చేశారన్నారు. వాటిని తన పరిధి మేరకు ఇప్పుడు మరికొన్ని ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సంతపేట ప్రజలు, నాయకులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయానందరెడ్డిని కలిసిన వారిలో నాయకులు దివాకర్, జ్ఞాన జగదీష్, అప్పోజీ, సికే ద్వారకా, శివ, నారాయణ, అమర, గోపి, ప్రసన్న, చంద్ర, రైస్ మిల్ వెంకటేష్, శ్రీనివాసన్, సంతపేట ప్రముఖులు, ప్రజలు ఉన్నారు. వాతావరణంగా మామ, బామార్ది, అన్న, తమ్ముడు అనే అట్లా పూర్తిగా పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందో అటువంటి కల్చర్ ఉన్న ప్రదేశం వచ్చి సంతపేట. కాబట్టి ఉదయాన్నే మామూలుగా రోడ్ల మీదకి వచ్చి కష్ట నష్టాలు మాట్లాడుకోవడం, మంచి చెడ్డలు మాట్లాడుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ టైం అప్పుడు వచ్చినప్పుడు అనేక మంది, ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు, రిటైర్డ్ వాళ్ళు ఉంటారు, ప్రెసెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, మల్టిపుల్ పర్సన్స్ అందరూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, సమస్యలు కనుక్కుంటే అనేక మంది వాళ్ళకు తోచిన ఐడియాలు చెప్తా ఉంటారు. కాబట్టి అందరికీ సూచనలు, సలహాలు ఏమేమి ఉన్నాయో దాన్ని పరిగణలోకి తీసుకొని దాంట్లో మా వంతుగా మేమేం చేయగలం, తాత్కాలికంగా ఏం చేయగలం, శాశ్వత పరిష్కారానికి ఏం చేయగలం అనే విధంగా దాని మీద ఒక చర్చా వేదిక లాగా ఈరోజు ఇక్కడ జరిగింది. దాంట్లో కొన్ని ఇప్పటికిప్పుడు చేసే పనులు కొన్ని ఉన్నాయి, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే పనులు కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటిని కూడా కూలంకుశంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వివరించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలోని 150 పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏఆర్ఓ కమిషనర్ అరుణ చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, ఆర్ఓ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్ సౌకర్యాలు కల్పించామని, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, నీటి సరఫరా, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు పూర్తి చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సదరు పోలింగ్ కేంద్రంకు సంబంధించి పోలింగ్ స్టేషన్ నెంబర్, జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్ వారి ఫోన్ నెంబర్లు వ్రాయించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద శుభ్రత పనులు చేపట్టినట్లు వివరించారు. నగరపాలక పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నట్లు ఏఆర్ఓ కమిషనర్ డాక్టర్ అరుణ వివరించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ,
ప్రభుత్వ రంగ సంస్థల భవనాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రధాన కూడళ్లలో, ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన రాజకీయ పరమైన బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు, గోడలకు ఏర్పాటు చేసిన స్టిక్కర్లను తొలగించామన్నారు. ఎంసీసీ అమలుకు సంబంధించి అందిన ఫిర్యాదులపై సత్వరం చర్యలు తీసుకుంటున్నామని, సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు అందిన 26 ఫిర్యాదులను ఎంసీసీ బృందాలు పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నగరంలో ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, విఎస్టీ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నగర ప్రజల సైతం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అవగాహన పెంచుకొని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీసీ అధికారులు గోపాలకృష్ణ వర్మ పాల్గొన్నారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి మనము ఎప్పుడైతే మనకి కోడ్ అందుబాటులో వచ్చిందో, అంటే ఏప్రిల్ 16వ తారీఖు నుంచి కూడా మనం ఏదైతే ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన ఉన్న అన్ని ఏదైతే వైలేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. లైక్ ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ వార్డు సచివాలయం పరిధి, ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఇలా అన్ని చోట్ల, ఈవెన్ కొన్ని సిఆర్సి బిల్డింగ్స్, వీ హ్యావ్ రిమూవ్డ్ ఆల్ వాల్ పోస్టర్స్, పెయింటింగ్స్, ఏదైతే ఇల్లీగల్ బ్యానర్స్, హోర్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని వేలలో ఉన్న వాటిని మనం తీసేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు వస్తున్న కంప్లైంట్స్ అన్నింటినీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలో ఏదైనా వైలేషన్ ఉందంటే మాత్రం మనము జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా ఎన్నికల అధికారి గారు ఆదేశం ప్రకారం, అలాగే మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, మన రిటర్నింగ్ ఆఫీసర్ అయిన జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాలతో ఎప్పటికప్పుడు కూడా కంప్లీట్గా మనకి 3 ఎంసీసీ టీంలు ఉన్నాయి. పూర్తిగా చిత్తూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఒకటి టీం వచ్చేసి మనకి అర్బన్ పరిధిలో పనిచేస్తుంది. అర్బన్ పరిధిలో 2 ఎంసీసీ టీంలు, ఎందుకంటే ఏరియా వాస్ట్ ఉంది కాబట్టి, ఒక ఎఫ్ఎస్టీ 2 ఎఫ్ఎస్టీ టీంలు, ఒక ఎంసీసీ టీము, ఒక ఎస్ఎస్టీ టీము, అలాగే ఒక విఎస్టీ టీం కూడా పనిచేస్తుంది. అలాగే చిత్తూరుకి సంబంధించి ఒక ఎంసీసీ టీం పనిచేస్తుంది, ఎఫ్ఎస్టీ టీం పనిచేస్తుంది. గుడిపల్లికి సంబంధించి ఒక ఎంసీసీ, ఎఫ్ఎస్టీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇలా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇప్పటివరకు వచ్చిన అడ్వర్స్ న్యూస్ కానివ్వండి, పత్రికల్లో వచ్చినవి కానివ్వండి, లేదంటే ఇండివిజువల్గా వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి, త్రూ వాట్సాప్ ద్వారా కానివ్వండి, అలాగే సి విజిల్ ద్వారా ఇప్పటి వరకు మనకి 26 సి విజిల్ కంప్లైంట్స్ వచ్చాయి. వాటన్నిటిపైన కూడా వీలైనంత త్వరితగతిన మనము పరిష్కరించడం కూడా జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఎటువంటి వైలేషన్స్ ఉన్నా కూడా వాటిని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మనకి కోడ్ పరిధిలో మనం ఏవేవి చేయాలి, ఏవేవి చేయకూడదు అనేది కొంచెం దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనం ఈ ఎన్నికలన్నీ సజావుగా చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. 3 రోజుల్లో పెన్షన్ల పంపిణీ జిల్లాలో పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా సంయుక్త కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆలస్యం చేయడం సబబు కాదన్నారు. తాము పెన్షన్లు ఇచ్చే వారికి వ్యతిరేకం కాదని, వాలంటీర్లకు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొని వాలంటీర్లు ఎన్నికల సందర్భంగా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీని ఆసరాగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను కాంట్రాక్టులకు నిధులు బదలాయించడం జరిగిందన్నారు. దీంతో పెన్షన్ల డబ్బు పక్కదారి పట్టిందని, దీంతో ఖజానా ఖాళీ అయిందని పేర్కొన్నారు. ఈ నెపాన్ని తెలుగుదేశం పార్టీపై వైసీపీ నేతలు నెట్టడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లనే పెన్షన్లు ఆలస్యమైందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. ఈ మేరకు అన్ని మండల, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. 3 రోజుల్లో పెన్షన్లు పంపిణీకి చేయకపోతే దశల వారీగా ఆందోళన చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. అధికార ప్రతినిధి వెంకటయ్య, సురేంద్ర కుమార్, జిల్లా కార్యదర్శి కోదండ యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డోర్ టు డోర్ పంపించి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదే మరి ఎందుకంటే సమ్మరు ఏజ్డ్ పీపుల్ ప్లస్ వికలాంగులు వీళ్ళంతా వచ్చాయి. ఎందుకంటే మన జిల్లా కూడా 8,000 మంది స్టాఫ్ ఉన్నారు సచివాలయ సిబ్బందిలో. ఒక్కొక్క 45 మందికి ఇస్తే సరిపోతుంది.
సో పాసిబిలిటీ ఉంది కాబట్టి మీరు ఆ విధంగా చేయండి. మా రిక్వెస్ట్ వాలంటీర్స్ అయితే వన్ సైడ్ అవుతారు సార్. వాళ్ళ మా అబ్జెక్షన్ ఏంటంటే వాళ్ళు అటు సైడ్ సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు మన స్టాఫ్ అయితే న్యూట్రల్గా ఉంటారు. వాలంటీర్స్ ఇంపార్షియల్గా ఉండాలనేది కొంచెం మనకి ఇబ్బంది అయితే ఏజ్డ్ పీపుల్కి ఇంటికి ఇస్తే చాలా వాళ్ళు ఏమంటే మా మీద బ్లేమ్ చేస్తున్నారు. వీఆర్ అపోజింగ్ దిస్ పెన్షన్ అనేది మా మీద క్యాన్వాస్ చేస్తుంది. అందువల్ల ఇది రొటీన్లో జరిగిపోతే బాగుంటుంది. బట్ వితౌట్ వాలంటీర్స్ చేసి సరిపోతుంది. వైసీపీకి ఊడిగం చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపైన కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడం కింది స్థాయి ఉద్యోగస్తులకి మిగతా ఉద్యోగస్తులకి ఒక గుణపాఠం కావాలని టీడీపీ నేతలు తెలిపారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఎన్నికలు విధులకు దూరంగా పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నదని, మిగతా అధికారులందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి పనిచేయాలని సూచించారు. వైసీపీ నాయకులకి తొత్తులుగా ఊడిగం చేసిన అధికారులు ఈ రోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉందని, ఎన్నికల విధులు 2024 వరకు వీళ్ళకి ఎటువంటి ఎన్నికల బాధ్యతను అప్పగించకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోందని, అలాగే పలనాడు ఎస్పీ సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యక్రమానికి కూడా తగిన భద్రత ఏర్పాట్లు చేయలేదంటే అధికారులకు వైసీపీ పక్షపాతం ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా బైండ్ ఓవర్ పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను మరియు సామాన్య ప్రజల్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి భయపెట్టడం జరిగిందని, దానికి ప్రతిఫలం ఈ రోజు నేతలు అనుభవిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చురకలంటించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, పూతలపట్టు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్ పాల్గొన్నారు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ రూల్స్ కానీ ఫాలో చేయకుండా విచ్చలవిడిగా సాక్షాత్తు ప్రధానమంత్రి యొక్క సభకినే మీరు సక్రమంగా ఆర్గనైజ్ చేయలేకపోయారు. ఉద్దేశపూర్వకంగానే సభకి ఇబ్బందులు కలిగించారు. ఈ స్థాయిలో మీరు వైసీపీకి ఊడిగం చేసిన మీరు ఈరోజు తగిన విధంగా మీకు గుణపాఠం నేర్పింది ఎలక్షన్ కమిషను. కింది స్థాయి ఉద్యోగులు కూడా అప్రమత్తం కండి. ఎవరు వీళ్ళు వచ్చి కాపాడలేరు. పొరపాటు మీకు ఏదైనా జరిగితే కాపాడే అధికారం లేదు. పైగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్, ది అఫోర్స్టెడ్ ఆఫీసర్ షుడ్ హ్యాండ్ ఓవర్ ద చార్జ్ టు ద ఆఫీసర్స్ ఇమీడియట్లీ బిలో ఇన్ ద ర్యాంక్ అండ్ దిస్ ఆఫీసర్ షుడ్ నాట్ బి అసైన్డ్ టు ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్. అంటే అవమానంగా కనిపించడం లేదా మీకు? ఎన్నికల విధుల నుండి మిమ్మల్ని దూరంగా పెట్టండి. 2024 ఎన్నికలు జరిగే వరకు మీకు ఎటువంటి బాధ్యతలు ఇవ్వద్దండి. పైగా ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఒక్కొక్క పోస్ట్కి 3 అధికారుల యొక్క ప్యానెల్ని రెడీ చేసి వాళ్ళకి ఏపీఆర్ గ్రేడింగ్ మరియు విజిలెన్స్ క్లియరెన్స్తో పాటు కమిషన్కి రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మీకు అవమానంగా కనిపించడం లేదా? ఏ జగన్మోహన్ రెడ్డి వస్తాడో, ఏ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వస్తాడో మిమ్మల్ని కాపాడడానికి. కాబట్టి పైగా చిత్తూరు ఎస్పీ గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బైండ్ ఓవర్ల పేరుతో వేధించడం కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వర్తిస్తుంది. బైండ్ ఓవర్లు సిఆర్పిసి 106 కేవలం టీడీపీ వాళ్ళకి వర్తిస్తుందా? వైసీపీ వాళ్ళకి వర్తించదా? వైసీపీ వాళ్ళంతా కూడా స్వతంత్ర సమరయోధులుగా ఏమైనా గుర్తింపు తెచ్చుకున్నారా? వాళ్ళు స్మగ్లర్లు, వాళ్ళు పిట్ ప్యాకెట్లు కొట్టేవాళ్ళు, రౌడీలు, గూండాయిలు ఎంతమంది ఉంటే వాళ్ళు ఎవరు స్టేషన్కి పిలిపించరే? కేవలం తెలుగుదేశం వాళ్ళని మాత్రం పిలిపించి వేధించి భయపెట్టి గురి చేశారు. వీటన్నిటికీ ఈరోజు నేను ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఒకటే చెప్తున్నా, మీరు ఐఏఎస్లా, ఐఐఎస్లా, మీరు ఐపీఎస్లా, జేపీఎస్లా, జగన్ పోలీస్ సర్వీస్ అనుకుంటున్నారా? చిత్తశుద్ధితో పనిచేయండి. మీ అంతరాత్మ ప్రభుత్వంతో పనిచేయండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాము. కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా పనిచేయండి. మీరు వైసీపీకి ఊడిగం చేస్తే రేపు పొద్దున మిమ్మల్ని ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు. మీ ఉద్యోగాలు పోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. గిరీషా గారు కూడా ఇటువంటి ఇబ్బందులే పడ్డారు. 2 సీఏలు కూడా సస్పెండ్ అయి ఉన్నారు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని ఎలక్షన్ కమిషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. భారత ఎన్నికల సంఘం 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిర్దేశకాలను జారీ చేయడం జరిగిందని, వీటిని అభ్యర్థులు, అధికారులు తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్, చిత్తూరు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు అన్నారు.
మంగళవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశపు మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రింటింగ్ ప్రెస్ వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిందని, ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానున్నదని, క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు సంబంధించి మాన్యువల్ ఎన్నికల కమిషన్ ఇవ్వడం జరిగిందని, ఆ మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రచారాలు నిర్వహించుకోవచ్చునని, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రచార ఖర్చులు అభ్యర్థి ఖర్చులుగా భావించడం జరుగుతుందని అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులో అధికారులు ఖచ్చితంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకొని పొందవచ్చునన్నారు. అనుమతులు లేకుండా ఎటువంటి ప్రచారాలు నిర్వహించకూడదని అన్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అసెంబ్లీ అభ్యర్థికి 40 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారని, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 3 పరిశీలకులు రానున్నారని, ఎన్నికల ప్రచారం ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి ఎప్పుడైనా ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు సందేహాలు ఉన్నట్లయితే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఓతో పాటు 4 ఏఆర్ఓలు అందుబాటులో ఉంటారన్నారు. జనవరి 22 తర్వాత వచ్చిన ఓటర్ నమోదు పత్రాలకు సంబంధించి విచారణ పూర్తి అవుతుందని, ఈ నెల 15 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని, ఓటర్ల బదిలీకి సంబంధించి అనుమతులు ఉండవని అన్నారు. ఈ సమావేశంలో ఏఆర్ఓలు అరుణ, శ్రీనివాసులు రెడ్డి, విజయలక్ష్మిలతో పాటు పలు కమిటీలకు సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు చెప్పారు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజా సామాగ్రిని శుద్ధి చేసినట్లు తెలిపారు. కాగా ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్లకు వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్లకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఓ వీర్రాజు, డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రతి సంవత్సరానికి 4 సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు అధికారులు అందరూ కూడా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనటం జరిగింది. ఇందులో మేము పాల్గొనటం చాలా ఆనందదాయకంగాను భగవంతుడి కృపగాను భావిస్తున్నాము. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి మల్కాజ్గిరి నుంచి కూడా మా సత్యమణి సునీతారెడ్డి గారు నిలబడ్డారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని వచ్చినాం. మేము కూడా 2 సార్లు మంత్రిగా 3 సార్లు జడ్పీ చైర్మన్గా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రజల ఆశీస్సులతోటి మరి ముందుకు పోతున్నాం. కాబట్టి మరి మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పుకుంటూ మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరి 2 సార్లు జడ్పీ చైర్మన్గా సునీతారెడ్డి గారు మరి ఇప్పుడు కూడా జడ్పీ చైర్మన్ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.